శుభలగ్నం శుభయోగం శుభ సమయంలో గొట్టిబాటి బలరామయ్య గారి ఏకైక పుత్రిక శశిరేఖను మా మేనల్లుడు డాంబికాల సార్వభౌమరావు ఏకైక పుత్రుడు వీర వెంకట సత్యనారాయణ కనకదుర్గ ఆంజనేయ సుబ్రహ్మణ్య వరాహ వరదరాజ గిరిజ రమణారావుకి ఇచ్చి వివాహం జరిపించడానికి పెద్దలు నిశ్చయించినారు. అందరూ ఆనందాన్ని దండిగానే పంచుకుంటున్నారు. కానీ మా కృష్ణప్రసాద్ గారు మాత్రం ఎందుకో ఏదోలా కనిపిస్తున్నారు. నేను ఏదోలా ఉన్నానని మీరు అదోలా అనుకోవడం నాకు ఏదోలా ఉంది. మా అన్నగారు కూతురు పెళ్ళంటే నాకంటే సంతోషించే వాళ్ళు ఎవ్వరూ ఉండరని మీరు అనుకోవాలని నేను అనుకుంటున్నాను. అయితే ఈ పెళ్లి మొత్తం మీరే దగ్గరుండి జరిపించాలంట, ఏమంటారు? తప్పకుండా. ఈ వివాహం మా తమ్ముడు కృష్ణప్రసాద్ గారు స్వయంగా దగ్గరుండి సారథ్యం వహించి నిర్వహిస్తారు. ఏం తమ్ముడు గారు? అలాగే అన్నగారు, మీరన్నట్టు సారథ్యంతో పాటు వీరందరికీ నేను ఎన్నో ఏళ్లుగా చేయలేని సకల మర్యాదలు సగౌరవంగా సవ్యంగా సంతోషంగా చేస్తానని సవినయంగా మనవి చేస్తున్నాను. నమ్ముకున్న వాళ్ళే మోసం చేస్తే ఇంతకంటే ఏం చేయను. పిచ్చి పిచ్చి వేషాలే మాకు. నీకు పెళ్లి ఇష్టం లేకపోతే మీ బాబాయ్తో చెప్పు. బాబాయ్, ఆ బాబాయ్ వల్ల నిశ్చితార్థం దాకా నోరు మూసుకుంటున్నాను. ఇప్పుడు ఆ బాబాయ్ కూడా నన్ను మోసం చేశాడు. ఇక నేను బ్రతకను, చేస్తాను. ఎందుకు ఎందుకమ్మా ఎందుకు నువ్వు చావాలి? శశి శశి తులసి, బ్రతుకున్న వాళ్ళని చంపడం ఎంత పాపము, చచ్చిపోవాలని అనుకున్న వాళ్ళని ఆపడం కూడా అంతే పాపం. పాపం చచ్చిపోవాలంత ముచ్చట పడుతుంటే నువ్వెందుకు ఆపడం? వదిలే. ఏమిటండి మీరు మరి? అసలు శశికి ఇష్టం లేని ఈ పెళ్లిని మీరే దగ్గరుండి జరిపిస్తానండి, న్యాయమేనా? అన్నగారి మాటను కాదనడం న్యాయం కాదు కదా. పైగా పెద్దవాళ్ళందరూ పెద్దల ముందు పెళ్లి నిర్ణయించి ఈ పెళ్లికి నన్నే పెద్దగా నియమించినప్పుడు ఆ బాధ్యతను నెరవేర్చడం నా ధర్మం కాదంటావా? మరైతే బావుతోనే పెళ్లి జరిపిస్తానని నువ్వే నాకు మాట ఇచ్చావు. ఆ మాట సంగతి ఏమిటి? అవును, ఇచ్చిన మాటను తూచా తప్పకుండా నెరవేర్చడం కోసం ఈ కృష్ణప్రసాద్ ఏదైనా చేస్తాడని తెలిసిన వాళ్ళందరికీ బాగా తెలుసు. ఏమిటండి మీ తిరకాసు? అన్నగారి మాటని దాటనంటారు. అంటాను. బావుతోను నా పెళ్లి చేస్తానంట. అంటాను. నా పెళ్లి ఇద్దరితోని ఎలా జరుగుతుంది బాబాయ్? జరుగుతుంది. రాజేష్తో నీ పెళ్లి జరుగుతుంది. ఆ సార్వభౌమరావు కొడుకు పెళ్లి నా చేతుల్లో జరుగుతుంది. అది కాదు బాబాయ్. అవునమ్మా, మాట మీద నిలబడి మాట తప్పనని నీకు మాటిస్తున్నా. అన్నమాట ప్రకారం నీ పెళ్లి జరిపిస్తాను, అన్నగారి మాట ప్రకారం ఆ పెళ్లి జరిపిస్తాను.